హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్పై దాడి చేసింది. వందలాది మిసైళ్లతో టెల్ అవీవ్పై విరుచుకుపడింది. గత రాత్రి ఒక్కసారిగా మిసైళ్ల వర్షం కురిపించింది. ఇందులో కొన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన పౌరులను అప్రమత్తం చేసింది. దీంతో పౌరులు షెల్టర్ హోమ్లలో తలదాచుకున్నారు. హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా, హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ నిల్ఫురోష్ల మరణాలకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేపట్టినట్లు రెవల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టెల్ అవీవ్పై ఇరాన్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారత సంతతి ప్రజలను అక్కడి మన ఎంబసీ అప్రమత్తం చేసింది. యుద్ధ పరిస్థితి కారణంగా అలర్ట్గా ఉండాలని, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని కోరింది. భారత సంతతి పౌరుల భద్రతపై ఇజ్రాయెల్ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు చెప్పారు. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇజ్రాయెల్ పై ఇరాన్ మూకుమ్మడి దాడి చేసింది. నిన్న రాత్రి ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. దీన్ని ఇరాన్ ఎదుర్కొంది, కానీ కొంతమేర నష్టపోయినట్టు తెలుస్తోంది. సో వందలాది బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల ప్రయోగం జరిగింది. అదేవిధంగా జెరూసలేం లో విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. సో విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగడంతో జనం కకలావికలమయ్యారు. సో చాలా మంది బంకర్లు దాచుకునేందుకు ముందుకు పరుగులు తీశారు. ఏదైతే హనియా, నస్రల్లా మృతికి ప్రతీకారంగా ఈ ఇరాన్ దాడి చేసినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ప్రకటన. అయితే బోర్డాన్ రాజధాని అమ్మాన్ పైకి మిసైళ్ల భారీ మూల్యం తప్పదని అమెరికా కూడా హెచ్చరించింది. అదేవిధంగా దీనిపైన ఇజ్రాయెల్ కు దన్నుగా నిలుస్తామంటూ అమెరికా స్పష్టం చేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుందంటూ ఇరాన్ కూడా స్పష్టం చేసింది. పూర్తి స్థాయి యుద్ధం దిశగా మారే ప్రయత్నాలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజులుగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడి చేసిన నేపథ్యంలో అందులో ఏదైతే వాళ్ళకు సంబంధించిన ముఖ్య నేతలు హనియా, నస్రల్లా చనిపోవడం, దానికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ విధంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపైన ఏదైతే ఇజ్రాయెల్ కూడా అంటే ప్రతీకారం తీర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదం చేసింది, తగిన మూల్యం చెల్లించుకుంటారు. సో జెరూసలేం లో అధికారులతో ఆయన భద్రతా కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే ఇది ఇజ్రాయెల్ పై దాడి చేసింది కానీ ఇరాన్ కూడా నష్టం జరగలేదు. ఇది ఒక విఫల ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. సో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ ఉంటుంది. సో ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు గాని, ఇతర పొరుగు రాష్ట్రాలకు గాని ఆయన ధన్యవాదాలు తెలిపారు. సో మొత్తానికి ఈ ఇరాన్ అయితే ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న వారు ప్రపంచ దేశాలను చూస్తున్నాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇప్పటికే అమెరికా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కి మద్దతు ఇచ్చింది. ఖచ్చితంగా భారీ మూల్యం ఇరాన్ చెల్లించుకుంటుందంటూ ఇరాన్ హెచ్చరించింది. మరోపక్క ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసే ఏ దేశాల్లో అయినా మేము ఊరుకోము, ఇజ్రాయెల్ కి సన్నిహితంగా ఉన్న దేశాలను కూడా ఖచ్చితంగా మేము ఇలాంటి దాడులకు పాల్పడతామంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో మరి చాలా దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత్ కు చెందిన పలువురు కూడా ఇరాన్ లో కొంతమంది భారతీయులు ఉన్నారు, అటు ఇజ్రాయెల్ లో కూడా ఉన్నారు. కాబట్టి వారందరినీ తలదాచుకోవాలి, సేఫ్ ప్లేస్ కు వెళ్లాలంటూ భారతీయ ఎంబసీ అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు. సో ఓవరాల్ గా ఈ 2 దేశాల మధ్య నడుస్తున్న యుద్ధము ప్రపంచ దేశాలకు మళ్ళీ విస్తరిస్తుందా లేదా మాత్రమే భవిష్యత్తులో తెలియదు. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.